అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత కూడా పలు చోట్ల దాడులు చోటు చేసుకున్నాయి. కువైట్లోని కీలకమైన చమురు విద్యుత్ కేంద్రాలపై ఇరాన్ డ్రోన్లు దాడులు చేశాయి. ఇరాన్ ప్రయోగించిన 28 డ్రోన్లను తమ రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కువైట్ దక్షిణ భాగంలోని కీలకమైన చమురు మౌలిక సదుపాయాలు, విద్యుత్ కేంద్రాలు, నీటి ప్లాంట్లపై జరిగిన ఈ దాడుల వల్ల భారీ ఆస్తి నష్టం వాటిల్లిందని తెలిపింది. మరోవైపు యుఏఈపై కూడా ఇరాన్ క్షిపణి దాడులకు పాల్పడింది. ఇరాన్ క్షిపణుల శ్రేణిని తమ రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నట్టు యుఏఈ ప్రకటించింది. అయితే ఈ దాడులు ఖచ్చితంగా ఏ ప్రాంతంపై జరిగాయని దానిపై యుఏఈ స్పష్టతనివ్వలేదు. మరోవైపు తమ దేశానికి చెందిన లావన్ ద్వీపం చమురు శుద్ధి కర్మాగారంపై దాడి జరిగిందని ఇరాన్ అధికారిక మీడియా పేర్కొంది. దాడి వల్ల రిఫైనరీలో భారీగా మంటలు చెలరేగాయని, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపింది. ఈ దాడిని ఎవరు చేశారనేది ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. ఒకవైపు యుద్ధం ఆగిందని ప్రపంచం భావిస్తున్న తరుణంలో ఈ దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి.